సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబజీ. వచ్చినటువంటి ఫలితం రెండు. ఇది చంద్ర భగవానుడికి సంబంధించిన ఫలితం. ఓవైపేమో తీక్షణమైనటువంటి అష్టమశని నడుస్తోంది. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు రావట్లేదన్నటువంటి ఆందోళనలో ఉన్నటువంటి మీకు అంగారకుడు, ప్రత్యేకించి దేవగురువు అయినటువంటి బృహస్పతి, శుక్రుడు, బుధుడు ఇటువంటి కొన్ని గ్రహగతులు మారుతున్నటువంటి లేదా గోచారవశాత్తు వాటి యొక్క స్థానాల వల్ల అష్టమ శనిలోనూ అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఎంతో కాలంగా మీకున్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దైనందిన జీవితంలో ఎంతో ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం కావట్లేదన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమసిపోతాయి, అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కార్యాలయంలో మీ యొక్క ప్రత్యేకత పెరగటంతో పాటుగా మీ యొక్క స్థాయి పెరగటం, యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవటం, సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపించటం వల్ల చాలా బాగుంటుంది, యోగదాయకంగా ఉంటుంది. సానుకూలవంతమైనటువంటి జీవన విధానం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎక్కడైతే ఉద్యోగం కోల్పోతాం అనుకుంటున్నామో, ఎక్కడైతే కార్యాలయంలో మన పనితీరు సరిగ్గా నచ్చక యాజమాన్యం మనల్ని తీసేస్తుందో, లేదా ఎక్కడ యజమానులు మనకి వ్యతిరేకంగా ఉన్నారనుకుంటున్నారు అక్కడే మీకు అగ్రతాంబూలం ఇవ్వబడుతుంది. మీ పనితీరు, మీకున్నటువంటి నిజాయితీ, మీకున్నటువంటి కార్యదీక్షత కారణంగా ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. లేదా కొత్త ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, రాబడుల విషయంలో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులను మీరు తప్పకుండా చూసేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, దూర దేశానికి సంబంధించినటువంటి స్థితిగతులు, మీ యొక్క అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు చూస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాన్ని కూడా మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది.